నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. గురుగారు, షష్టగ్రహ కూటమి వస్తుంది. దానివల్ల ఏమైనా ప్రభావాలు ఉంటాయా? అంటే ఏ రాశులకైనా దీని గురించి ఏమైనా ప్రభావాలు ఉండే అవకాశం ఉందా? వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీమాత్రే నమః. గ్రహణాలు జీవితాన్ని మార్చేటువంటి దిశానిర్దేశాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రహణం వస్తే అనుష్ఠానమే చేసుకోవాలి. ప్రతి ఒక్క మానవుడికి గ్రహణం ఒక అద్భుతమైన వరం. చాలామంది తపస్సు చేయాలి అంటే, మనము పాత సినిమాలు కనుక చూసుకున్న రామాయణం, మహాభారతం లాంటి చూసుకుంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తూ బ్రహ్మ ప్రత్యక్షమైనట్టు ఇట్లా మనం చూస్తూ ఉంటాం. మనము అన్ని రోజులు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కలికాలం ఇది. కలికాలం అంటే కష్టకాలం. ఈ కలికాలంలో ఒక వండర్ఫుల్ టైం దొరుకుతుంది. జస్ట్ ఒక 3 గంటల టైం, లక్కీయెస్ట్ టైం. ప్రతి సంవత్సరంలో ఈ 3 గంటలు ఎప్పుడు వస్తుంది అంటే గ్రహణం టైంలో మాత్రం వస్తుంది. అందులోనూ 30 ఏళ్ళకు ఒకసారి కొన్ని ముహూర్తాలు వస్తాయి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి కొన్ని దివ్య ముహూర్తాలు వస్తాయి. అంటే ఏ ముహూర్తం ఆ ముహూర్తం డిఫరెన్సే. ఇప్పుడు వచ్చేటువంటి గ్రహణ ముహూర్తం ఏదైతే ఉందో ఇది ఒక 30 ఏళ్ల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. 30 ఏళ్ల క్రితం వచ్చిన గ్రహణ ముహూర్తం. శనిగ్రహము 30 ఏళ్లకు ఒకసారి మూల రాశి లోపలికి ప్రవేశిస్తాడు. 30 ఏళ్లకు ఒకసారి మీన రాశి లోపలికి ప్రవేశిస్తాడు. మీన రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అయితే మీన రాశి లోపలికి ప్రవేశిస్తూనే గ్రహణం అవ్వడం మాత్రం ఇట్స్ రేర్ ఫ్యాక్ట్. ఇది 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకోసమంటే శని ఎప్పుడైతే దాని లోపలికి ఎంటర్ అవుతున్న టైంకి ఈ కాంబినేషన్ ఉండాలి, ఈ ప్లానటరీ కాంబినేషన్ ఉండాలి. ఇలా ఉండదు. సో నాకు తెలిసి ఇది 144 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్లానటరీ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అంటే ఇట్స్ అ రేర్ కాంబినేషన్. అంటే ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీ అని కూడా అర్థం. రేర్ కాంబినేషన్ అంటే రేర్ ఆపర్చునిటీ. సో మీన రాశి లోపలికి బుధగ్రహము నీచబడిపోతాడు. బుధుడు నీచబడిపోయాడు అంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పడిపోతుంది. మీడియాలో కానీ ఎంటర్టైన్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయి. అదే సమయంలో గ్రహణం జరుగుతుంది అనుకుంటే ప్రముఖమైనటువంటి సినీ వాళ్ళు కానీ లేదంటే రచయితలు కానివ్వండి, ఒక ప్రముఖమైన వ్యక్తి మరణిస్తారు. అందులోనూ స్త్రీలు మరణించే అవకాశం ఉంటుంది. సో ప్రముఖమైనటువంటి వ్యక్తులు మరణించే అవకాశం ఉంటుంది. అదొకటి చూడండి. కాబట్టి బుధుడు నీచంలో పోయాడు, శుక్రుడు ఉచ్చంలోకి వచ్చాడు మళ్ళీ. కానీ ఉచ్చంలో ఉన్న శుక్రుడికి గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రహణం జరిగేటప్పుడు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనంటే, మొదలు శనిగ్రహం మేజర్ గ్రహం ఏంటంటే నెగిటివ్ ఇచ్చేటువంటి శనిగ్రహము మీన రాశి లోపలికి అడుగు పెడతాడు. రెండవది బుధగ్రహము నీచ స్థానం పడ్డాడు. మూడవ గ్రహం ఏంటంటే శుక్రుడు. 4, 5 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, చంద్రుడు. ఆ తర్వాత రాహుగ్రహము. 6 గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి. ఇంకొక గ్రహం కూడా ఉంది, అది మనం కౌంట్కి తీసుకోగానే యురేనస్. సో దాన్ని ఇంద్రగ్రహం అని అంటారు. ఇంద్రగ్రహం కూడా దాని లోపలనే ఇమిడింది. అంటే ఇది సప్తగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇది గ్రహణం జరిగింది. ఈ గ్రహణం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కొన్ని రాశుల వారికి 4 రాశుల వారికి అదృష్టయోగం ఇస్తుంది. 4 రాశుల వారిని కిందికి తొక్కేస్తుంది. అందులోపల 2 రాశులేమో పూర్తిగా నష్టపోయేటువంటి రాశులు, 2 రాశులు సాధారణంగా నష్టపోయే రాశులు, 2 రాశులు అద్భుతమైన అదృష్ట యోగాన్ని పొందేటువంటి రాశులు ఉంటాయి. ఇంకో 2 రాశులు సాధారణంగా రాజయోగాన్ని పొందేటువంటి, ఇంకొక 4 రాశులకి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ రాశులు ఏంటో జాగ్రత్తగా చెప్తాను, వినండి. అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏంటంటే కనుక, ఇది సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ యొక్క కూటమిలో మీనరాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అది ఉత్తర భాద్రపద నక్షత్రం యొక్క 4వ పాదము, రేవతి నక్షత్రం 1వ పాదం యొక్క సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది.
ఈ గ్రహణము మన భారతదేశంలో కనబడదు, మనకి సూతకము అలాంటి మహిళలు ఏమీ ఉండవు. సో భారతీయులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి. కానీ నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చంద్రగ్రహణం అప్పుడు చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను, గ్రహణము అదృష్టప్రద సమయము అని చెప్పాను, మీకు ఇందాకే చెప్పాను. గ్రహణ సమయములో దైవ అనుష్ఠానం చేసుకోవాలి, దైవారాధన చేయాలి. అందుకే మనకి గ్రహణం సూతకం మైల అనేటట్టుగా పెట్టారు. గ్రహణము సూతకం మైల కాదు, గ్రహణం అదృష్ట సమయం. అది ఆ సమయంలో పట్టు స్నానం చేసుకొని మన యొక్క నెగిటివ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని కూర్చొని ఒక 3 గంటల సేపు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకొని ఒక మంత్ర జపము, గురు ఉపదేశపూర్వకంగా ఒక మంత్రం జపం చేసుకొని ధ్యానం చేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసుకుంటే ఆ సమయంలో నీకు దేవతాశక్తి అనేది నిన్ను ఆవహిస్తుంది. ప్రతి ఒక్క మనిషికి గ్రహణం సమయంలో దేవతాశక్తి ఆవహిస్తుంది. ఎవరైతే గనక మంత్రజపం చేస్తారో ఆ మంత్రజపం చేసే వ్యక్తిని దేవతాశక్తి ఆవహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అది మంత్రజపం చేసే ప్రతి ఒక్కళ్ళు వ్యక్తికి. అందుకే గ్రహణ సమయము పర్వకాలం అని అంటారు. అందుకే మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణ సమయంలో యాగం చేస్తాం. యాగం ఎందుకోసం చేస్తాము అంటే గ్రహణం ఎక్కడ ఏర్పడినా భూమండలం పైన కనిపిస్తుంది, ఎక్కడైనా భూమండలానికి కనిపిస్తుంది గ్రహణం అంటే అది ఎఫెక్టివ్ టైము, నెగిటివ్ టైం అది అని అర్థం. సో గ్రహణం జరిగింది కాబట్టి నెగిటివ్ టైం. ఎందుకోసం అంటే అది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇట్స్ ఎ నెగిటివ్ టైం. మనకి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు కాసేపు కనబడకుండా పోతున్నాడు అనేది మనకి ఆ యొక్క ఈవెంట్ అనేది ఏం చెప్తుందంటే నెగిటివ్ టైం అని సూచిస్తుంది. ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే యాగం చేయాలి. దివ్యమైన మంత్రాలతో కూర్చొని దేవాలయంలో యాగం చేయాలి, ఇళ్లలో యాగం చేయకూడదు. నా శిష్యుడు నేనంటే విపరీతమైన ప్రేమ, మంచి పిల్లవాడు. కాకపోతే ఏంటంటే అతనికి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళలేకపోయాడు కోవిడ్కి బిగినింగ్ టైంలో. 2019లో అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు వాడికి ఉద్యోగరీత్యా రాలేకపోయాడు. కండక్టర్ పిల్లాడు, వాడు ఇంట్లో చేయించుకున్నాడు, పెట్టకుండా నాకు చెప్పకుండానే ఇంట్లో చేసుకున్నాడు. దానివల్ల చాలా పెద్ద నెగిటివ్ జరిగింది. ఈ లాస్ ఇస్ సన్, యాక్సిడెంట్లో పిల్లాడిని కోల్పోయాడు. గ్రహణం సమయంలో ఇంట్లో ఎలాంటి అనుష్ఠానాలు చేయకూడదు, ఇంటి బయట చేసుకోవాలి, ఇంట్లో చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, తీర్థక్షేత్రంలో కానీ, నదీ క్షేత్రంలో కానీ జాగ్రత్తగా ఉంటూ అనుష్ఠానం చేసుకోవాలి. ఎందుకోసం అంటే మనం రాక్షసులకి విరుద్ధంగా చేస్తున్నాం, అది రాక్షసులకి విరుద్ధంగా చేస్తున్నాం. సో వాళ్ళు కూడా మనల్ని పగబడతారు కదా, రాక్షసులు కూడా. దేవతలకి అనుకూలంగా రాక్షసులకు విరుద్ధంగా చేస్తాం మనం. దానికి మనం దేవాలయంలో కూర్చొని ఎక్కడైతే యంత్రశక్తి ఉందో ఆ యంత్రశక్తి, గురుశక్తి ఎక్కడైతే ఉందో అక్కడ చేసుకోవాలి. ఇప్పుడు మా శ్రీచక్ర పీఠంలో మేము అనుష్ఠానం చేస్తాం ఈ సూర్యగ్రహణం సమయంలో. ఎందుకోసం అంటే నా దగ్గర ఒక శక్తి ఉంటుంది, ఒక రుద్రశూలం అనేటువంటి ఒక శక్తి ఉంటుంది. రుద్రశూలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివ్స్ రావిక. ఎందుకోసం అంటే అది రుద్రగణాల యొక్క శక్తిని చూపిస్తుంది. మీకు తెలుసో తెలీదో, అది రుద్రశూలానికి సంబంధించి ఆల్రెడీ ఒక సినిమాలు ఉంటుంది, అంజీ సినిమాలో ఉంటుంది. ఆ యొక్క శివుణ్ణి, ఆత్మలింగాన్ని కాపాడుతూ ఉంటుంది రుద్రశూలం. సో అది అప్పట్లో కోడి రామకృష్ణ గారికి మా నాన్నగారు ఇచ్చిన సలహా అనేది. కాబట్టి ఆ రుద్రశూలం మా దగ్గర ఉంటుంది. రుద్రశూలం అక్కడ ఉండి గ్రహణం సమయంలో రుద్రశూల స్పర్శ తీసుకోవాలి, రుద్రశూల స్నానం చేయాలి. నీ జీవితంలో ఎంత పెద్ద నెగిటివ్ ఉన్నా టప్ టప్ అని ఎగిరిపోతుంది అంతే. ఒక ఎండుగడ్డి ఇది ఉందనుకోండి, ఒక 1,00,000 క్వింటాల ఎండుగడ్డి ఉంది, ఒక అగ్గిపుల్లతోటి దాన్ని మొత్తం కాల్చేయచ్చు. అట్లా గ్రహణం సమయంలో నీకు ఎంత నెగిటివిటీ ఉండని, గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు రుద్రశూలం ఇస్తాను, ఇక్కడ పెట్టుకొని మునుగు, అయిపోయి నెగిటివ్స్ అన్నీ కాలిపోతాయి. ఒక అగ్గిపుల్ల పెట్టి వెలిగించినట్టు నీ నెగిటివిటీ కాలిపోతూనే ఉంటుంది, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి గ్రహణం సమయంలో తప్పకుండా యాగం చేయించుకోండి. మీ జీవితంలో మార్పు వస్తుంది, నేను ఇస్తున్న గ్యారంటీ, మార్పు వస్తుంది. గ్రహణం సమయంలో మేము ఒక మాల ఇస్తాం, దివ్యమాల ఇస్తాం, ఇలాంటిది కృష్ణ స్ఫటిక మాల ఒకటి ఇస్తాం. దీని యొక్క శక్తి ఏమిటంటే, దీన్ని ఫస్ట్ తీసుకోగానే ఏం చేయాలంటే దీన్ని ఇట్లా రబ్ చేయాలి, ఒకదానికి గట్టిగా రబ్ చేయాలి. రబ్ చేసి స్మెల్ చూడాలి. బొగ్గు కాలిన వాసన వస్తుంది, మనకి నిప్పు కణికలు కాలినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, కైండ్ ఆఫ్ ఆ స్మెల్ వస్తుంది దీంట్లో నుంచి. సో ఇది మెడలో వేసుకొని మన నిత్య కర్మను మనం చేసుకుంటూ ఉండాలి. పడుకునేటప్పుడు కావాలంటే తీసి పక్కన పెట్టవచ్చు. ముఖ్యంగా స్త్రీలు మెన్స్ట్రువల్ టైంలో తీయాలి అని అంటారు, తీయకూడదు, ఉంచుకోవాలి. ఆ టైంలోనే స్త్రీలకు నెగిటివ్ పట్టుకుంటుంది.
అందుకే యాక్చువల్లీ స్త్రీలకు ఏంటంటే మెన్స్ట్రువల్ టైంలో వాళ్ళకి మూడ్ ఫ్లక్చువేషన్స్ వస్తాయని అందరూ అంటారు. వాస్తవంగా ఆ టైంలో నెగిటివ్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఆ కోపం రావడము, గొడవలు పెట్టుకోవడము, అన్యాచురల్గా బిహేవ్ చేయడం అందుకే జరుగుతుంది. అప్పుడు కంపల్సరీ ఇది వేసుకొని ఉంచుకోవాలి. సో ఆ నెగిటివ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది పెట్టుకోవాలి. నెగిటివ్ ఎప్పుడైతే జరగబోతుందో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీకు ఆ స్మెల్ వస్తుంది. అంటే ఇది వర్క్ చేస్తుంది అన్నప్పుడు, నెగిటివ్ వచ్చినప్పుడు ఇది వర్క్ చేస్తుంది అన్నప్పుడు స్మెల్ వస్తుంది మనకి. సో మనకు తెలిసిపోతుంది, ఓ ఏదో నెగిటివ్ జరగబోతుంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలిసిపోతుంది. సో ఈ కృష్ణ స్ఫటికమాలకు ఆ శక్తి ఉంటుంది. ఇది మేము గ్రహణం రోజు అందరికీ ప్రసాదంగా ఇస్తున్నాం. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తున్నాం. వాళ్ళ గోత్రం నక్షత్రం చదివి అభిషేకము చేయించి అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళలో ముంచి వాళ్ళకి మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నాం. ఇంకోటి లాకెట్ ఉంటుంది, రాహుకేతు లాకెట్ ఉంటుంది. అది కూడా మేము కొరియర్ ద్వారా ఇస్తున్నాం, లేదంటే డైరెక్ట్ వచ్చినా వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకోసమంటే గ్రహణం యొక్క ప్రభావము రాహుకేతుల ప్రభావం. జీవితంలో నేను జ్యోతిషాస్త్ర పండితుడిగా, నేను పిహెచ్డి చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, జీవితంలో రాహుకేతులు చేసినంత నష్టం ఏ గ్రహాలు చేయవు. రాహుదశ నడుస్తున్నా, కేతుదశ నడుస్తున్నా వాళ్ళకి అంత నష్టం ఇంకా ఏ గ్రహాలు చేయవు. అయితే విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో రాహుదశ పక్కా వస్తుంది, కేతుదశ పక్కా వస్తుంది. కానీ రాహుదశ వచ్చినటువంటి వాళ్లకు కేతుదశ రాదు, కేతుదశ వచ్చిన వాళ్ళకి రాహుదశ రాదు. ఏదో ఒకటి మాత్రం పక్కా వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, మంచిగా పిండి మంచిగా తులిపి ఆరేస్తాడు, ఇంకా ఏం ఉంచడు, ఇంకా చాలా కష్టాలు పెడతాడు రాహుదశ. అందులోపల ఏ నక్షత్ర జాతకులకు ఎవరికి ఈ రాహుదశ పక్కా వస్తుంది జీవితంలో, చాలా ఇంపార్టెంట్ టైంలో ఎవరికి వస్తుంది తెలుసా? కృత్తిక, రోహిణి, మృగశిర అండ్ ఆరుద్ర నక్షత్రం. వీళ్ళకి జన్మతానే స్టార్ట్ అవుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పుట్టినప్పుడే. కృత్తిక, రోహిణి, మృగశిర వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఇంకా రైట్ టైంలో ఎదుగుతాం అన్న టైంకి వచ్చి పట్టుకుంటుంది ఈ 4 నక్షత్రాలు. తర్వాత ఇంకో 4 నక్షత్రాలు ఉంటుంది. ఇది రాహు మహాదశ. ఓకే, తర్వాత ఏంటి? ఉత్తర ఫల్గుని, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం. ఈ 4 నక్షత్రాలకు కూడా రాహుదశనే పీడిస్తుంది. ఈ 4టికి రాహుదశ. ఇంకా ఒక 4 నక్షత్రాలు ఉంటాయి. అవేంటి? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం. ఈ మొత్తం ఈ 12 నక్షత్రాల వాళ్ళకి ఏంటంటే రాహుదశ జీవితంలో చాలా కీలకమైంది. రాహుదశని వీళ్ళందరినీ కింద పడేస్తుంది. ఎప్పుడు ఒకసారి కాదు, వీళ్ళకి 18 ఏళ్ళు రాహుదశ ఉంటుంది. ఈ 12 నక్షత్రాల జాతకులకి 18 ఏళ్ళు రాహుదశ ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకేమో ఎర్లీగా వస్తుంది, హస్తా నక్షత్రం వాళ్ళకేమో టీనేజ్లో 20 ఏళ్ల తర్వాత వస్తుంది, మృగశిర నక్షత్రం వాళ్ళకేమో 40 ఏళ్ల 35 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ ఇందాక చెప్పాను కదా, అంటే ఈ మృగశిర అంటే ఈ 3 నక్షత్రాలు అనుకోవాలి. మృగశిర అంటే మృగశిర, చిత్త, ధనిష్ట. శ్రవణం అని అంటే రోహిణి, శ్రవణం, హస్త. ఈ 3 వాళ్ళకి. ఇప్పుడు కృత్తిక, ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని ఈ 3 నక్షత్ర జాతకులకి ఏంటంటే రాహుమహాదశ ఎప్పుడు వస్తుందనంటే 45వ ఏట అట్లా వస్తుంది రాహుమహాదశ. అదే చంద్రమహాదశలో ఉన్నటువంటి వాళ్లకు 25వ ఏట అట్లా వస్తుంది. కుజమహాదశ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది చిత్త, ధనిష్ట, తర్వాత మృగశిర. ఈ నక్షత్ర జాతకులకు ఏంటంటే రాహుమహాదశ ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది. సో పుట్టగానే 7 ఏళ్ల తర్వాత రాహుదశ స్టార్ట్ అయిపోతుంది, ఎర్లీగా వచ్చేస్తుంది. అదే స్వాతి, శతభిషం, తర్వాత ఆరుద్ర ఈ నక్షత్ర జాతకులకి ఏంటంటే పుట్టుకతోటే రాహుదశ వస్తుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ గ్రహణం సమయంలో యాగం చేయించుకొని, ఎందుకోసం అంటే రాహుగ్రస్త ఈ సూర్యగ్రహణం కదా, ఈ సమయంలో యాగాన్ని చేయించుకుంటే, మీకు రాహుదశ నడుస్తుంటే మాత్రం ఈ సమయంలో యాగం చేసుకోండి. ఈ 12 నక్షత్ర జాతకులు తప్పకుండా చేసుకోవాలి. ఇంకా 12 నక్షత్రాలు ఉంటాయి. ఆ 12 నక్షత్రాలకి ఏంటంటే పుట్టుకత్నం వాళ్ళకి జీవితంలో తప్పకుండా కేతుమహాదశ వస్తుంది. కానీ రాహుదశ ప్లేస్లో వాళ్ళకి శని దశ కూడా వస్తుంది. వాళ్ళకి తర్వాత చెప్తాను. దానిలో కేతు దశ వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఏంటంటే ముఖ్యంగా మఘ నక్షత్ర జాతకులు. ఈ మఘ నక్షత్ర జాతకులకు పుట్టుకతోటి కేతుమహాదశ స్టార్ట్ అవుతుంది. పుట్టుకతోటి. భరణి నక్షత్ర జాతకులకు కేతుమహాదశ రాదు. వాళ్ళకి భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి, అంటే జీవితంలో 50 ఏళ్ల తర్వాత రాహుదశ వస్తుంది. వీళ్ళకి కేతుమహాదశ రాదు.
అందుకే శుక్ర మహాదశలో పుట్టినటువంటి వాళ్ళు యోగ జాతకులు అంటారు. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణి నేల్తారు అని ఊరికే చెప్పరు. భరణి, పూర్వాషాఢ, పూర్వ పల్గుని ఈ నక్షత్ర జాతకులకు కేతు మహాదశ రానే రాదు. రాహు మహాదశ ఏ 50 ఏళ్ళకు వస్తుంది. కానీ వీళ్ళకి కీలకంగా జీవితంలో శని తినేస్తాడు వీళ్ళని. కాబట్టి వీళ్ళు తప్పకుండా శనికి సంబంధించిన రెమెడీస్ మేము ఎప్పుడైనా చేస్తే అప్పుడు రావాలి. సో భరణి, పూర్వ పల్గుని, పూర్వాషాఢ తీసేద్దాం. భరణి తర్వాత కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, తర్వాత ఇప్పుడు పునర్వసు నక్షత్రం. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ ఈ 4 నక్షత్రాలు. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు జీవితంలో కేతు మహాదశ వస్తుంది. రాహు మహాదశ జీవితంలో రానే రాదు, ఎప్పుడో చివరికి వస్తుంది వాళ్ళకి. కాబట్టి పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అదృష్టయోగ జాతకులు. కాబట్టి వాళ్ళని శని దశ తినేస్తాడు. వాళ్ళకు కూడా శనికి రెమెడీ చేసుకోవాలి. తర్వాత పుష్యమి నక్షత్ర జాతకులకు పుట్టుకతోటి శని దశ వస్తుంది కాబట్టి పుష్యమి, ఉత్తర భాద్రపద, అదేవిధంగా ఉత్తర భాద్రపద నక్షత్రం ఈ నక్షత్ర జాతకులకు ఏంటంటే తినేస్తాడు, శని తినేస్తాడు, వాళ్ళ పుట్టుకతోటి తినేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ 5 నక్షత్ర జాతకులు జీవితంలో తప్పకుండా ఈ యొక్క సూర్యగ్రహణం వచ్చినప్పుడు, ఈ షష్టగ్రహ కూటం వచ్చినప్పుడు 5 15 నక్షత్రాలు చెప్తాను. వీళ్ళు కన్ఫామ్గా యాగం చేయించుకుంటే వీళ్ళకి మేలు జరుగుతుంది. 15 నక్షత్రాలు అదేమిటంటే కనుక పుష్యమి, మఘ, తర్వాత ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి ఇవి. తర్వాత విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం ఈ నక్షత్ర జాతకులు. ఆ తర్వాత వచ్చేసి అశ్విని నక్షత్ర జాతకులు చాలా ఇంపార్టెంట్. పూర్వభాద్రపద, నెక్స్ట్ వచ్చేసి ధనిష్ట, ఎస్. తర్వాత శ్రవణ, ధనిష్ట అయిపోయింది, శతభిషం అయిపోయింది. ఉత్తరాభాద్రపద, అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర ఈ నక్షత్ర జాతకులు తప్పకుండా ఈ గ్రహణ సమయంలో రెమెడీ చేసుకోండి. మిగతా వాళ్ళకి వేరే టైం వస్తుంది, వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. ఇదొకటి. తర్వాత రాశుల రీత్యా ఇప్పుడు ఎవరెవరికి నెగిటివ్ ఉంది అని అంటే మీనరాశి వారికి నంబర్ 1 పొజిషన్లో వీళ్ళకి నెగిటివ్ ఉంది. తర్వాత మేషరాశి వారికి కూడా నెగిటివ్ ఉంది. మేషరాశి వాళ్ళకి ఇందులోపల మీనరాశి వారికి ఏలాంటి శని ఉంటుంది కాబట్టి అప్పుల బాధలు అవుతాయి, మోసపోతారు, ధన నష్టం జరుగుతుంది. మేషరాశి వారికి దూర ప్రయాణాలు జరుగుతాయి, విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి, అనవసరమైన మదము, మాత్సర్యం పెరుగుతుంది, కోప తీవ్రత పెరుగుతుంది, కోపముతో మంచిది కూడా చెడగొట్టుకుంటారు, వచ్చేదాన్ని కూడా చెడగొట్టుకుంటారు. ఎవరు? మేషరాశి. అదేవిధంగా ఇంకో 2 రాశులకు బాగలేదు, అది సింహరాశి వారికి. సింహరాశి వారికి ఇది అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇది నెగిటివ్లో ఉంది. కాబట్టి కింద పడ్డము, దెబ్బలు తాకించుకోవడము, బాత్రూంలో కాలు జారిపడ్డము, ఇట్లా ఏదో ఒకటి రకంగా దెబ్బలు అయితే తాకుతాయి. సో అది తక్కువగా అయ్యేటట్టు ఉండాలంటే శివుడి ఆరాధన చేస్తే మంచిది. తర్వాత ధనుసు రాశి వారికి ఏంటంటే గృహత్యాగం చేయడము, ధనుసు రాశి వారికి అప్పులు ఎక్కువ అవ్వడము, అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోవడము, స్నేహితులతో విరోధం ఏర్పడము, తర్వాత వాహనం గండాలు ఎక్కువగా ఉండము, తర్వాత ఇల్లు రుణం తీసుకోవడము, ఇంటిని తాకట్టు పెట్టడం, బంగారు తాకట్టు పెట్టడము, లేదా వస్తువులు కోల్పోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ 4 రాష్ట్రాల వారికి నెగిటివ్ ఉంది. మీన, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళకి నెగిటివ్. సో ఈ గ్రహణం వల్ల, ఈ షష్టగ్రహ కూటంలో జరిగే సూర్యగ్రహణం వల్ల లాభం కలిగే రాశి, నంబర్ 1 లాభం కలిగే రాశి ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశి వారికి లక్ పండబోతుంది, ఇంకా సూపర్గా ఉండబోతుంది వృషభ రాశి. ఆ తర్వాత మిథున రాశి వారికి కూడా లైట్గా పాజిటివ్నెస్ ఉంది. మే 25th వరకు వాళ్ళకి లైట్గా పాజిటివ్నెస్ ఉంది. ఎవరు? మిథున రాశి వాళ్ళకి. మే 25th అయిపోయిందంటే మిథున రాశి వారికి పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతుంది. ఈ లోపల మే 25th లోపల ఏమైనా సెటిల్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకోవాలి మిథున రాశి వారు. తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఏమిటంటే కనుక తులారాశి. తులారాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంది. ఈ టైంలో తులారాశి వాళ్ళకి 6వ స్థాన గ్రహణం జరుగుతుంది కాబట్టి శత్రుబాధ విముక్తి జరుగుతుంది, వాళ్ళకి చాలా బాగా ఉంది. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకి గ్రహణం వల్ల ఏంటంటే అదృష్ట యోగం ఉంది. సో టాప్ 2 పొజిషన్లో అదృష్ట యోగం ఉన్న రాశులు ఎవరు అంటే 2, వృషభ రాశి, మకర రాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంది. మిథున రాశి, తులారాశి వాళ్ళకి సాధారణంగా ఉంది. సో ఇంకా కన్యా రాశి, కర్కాటక రాశి, తర్వాత కుంభరాశి, తర్వాత వృశ్చిక రాశి వీళ్ళకి నాట్ గుడ్, నాట్ బ్యాడ్. సో ఈ గ్రహణం సమయంలో ఏ రాశి వాళ్ళు తప్పకుండా వచ్చి శ్రీచక్రపీఠంలో యాగం చేయించుకోవాలి అని అంటే మీనరాశి, మేషరాశి వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ రావాలి. వీళ్ళు వచ్చి తప్పకుండా యాగంలో కూర్చొని
ఈ యొక్క కృష్ణ స్ఫటికమాలను మెడలో ధరించి దైవానుగ్రహం పొందాలి. అదృష్ట యోగం కావాలనుకునేటువంటి రాశులు అంటే నెగిటివ్స్ ఉంటాయి కదా, నెగిటివ్స్ పోగొట్టుకుంటేనే కదా అదృష్టం వచ్చేది. సో ఆ రాశుల్లో వచ్చేసి వృషభ రాశి, మకర రాశి వాళ్ళు కూడా అటెండ్ అవుతే మంచిది. మిగతా వాళ్ళు మీ ఇష్టం, అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా అది మీ ఇష్టం. ఎందుకోసమంటే గ్రహణం అనేటువంటిది పర్వకాలం, అదృష్టకాలం. ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో దైవ అనుష్ఠానం చేసుకోవాల్సిందే. మా శ్రీచక్రపీఠంలో వచ్చి మేము యాగం చేసేటప్పుడు పక్కనే కూర్చొని మీరు దైవ ధ్యానం చేసుకుంటే మేమేం వద్దాం, అందరికీ డబ్బులు అడగం. మేము దైవ ధ్యానం చేసుకొని సేవ చేసుకునే వాళ్ళకి ఎవరిని కూడా మేము డిస్టర్బ్ చేయం. మంచిగా చక్కగా పీఠం అనుకూలంగా ఉంది, దేవాలయంలో కూర్చొని అందరూ ధ్యానం చేసుకోండి. అందరికీ రుద్రశూల స్నానం మాత్రం నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమంది రండి. మ్యాక్సిమం 1000 మందికి మాత్రం నేను చేయించగలుగుతాను. ఒక 100-200 మందికి నేను చేయించగలుగుతాను. లేనప్పుడు అందరికీ రుద్రశూలం ఇస్తాను, పట్టుకొని మునిగి తర్వాత ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఎంతమందికి చేయించాలి, నాకు అప్పటికే చేతులు కాడి ఉంచుతూ ఉంటాయి. నాకు ఆ రుద్రశూలం పెట్టిన కొద్దికి ఏంటంటే ఆ నెగిటివ్ తగులుతూ ఉంటుంది. నాకు ఈ చెయ్యంత నొప్పిలేస్తుంది. ఒక్కసారి నేను ఆ రుద్రశూలం పెట్టాను అంటే ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఇంకా ఎవరికి కన్సల్టేషన్, ఎవరిని కలవడం ఉండదు. ఇంకా అంత ఉంటుంది. దైవానుగ్రహం ఏంటంటే రుద్రశూలం పెట్టగానే నాకు సినిమా కనిపిస్తుంది. వీళ్ళ జీవితంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఏం జరగబోతుంది అని సినిమా కనిపిస్తుంది నాకు. కొంతమందికి చెప్తాను, కొంతమందికి చెప్పను. ఎందుకోసమంటే కొంతమంది చెప్తే వినరు, కొంతమందికి చెప్పినా వినరు కాబట్టి చెప్పను. ఎవరికి చెప్పాలనిపిస్తే వాళ్ళకి మాత్రం చెప్తా. ఇది చెయ్యకు, ఇది చేసుకో అని చెప్తా అనమాట. సో అది చెప్పాలనిపిస్తే చెప్తా, లేకపోతే చెప్పను. అది రుద్రశూల స్పర్శ రెండప్పుడే ఉంటుంది. అది దైవశక్తి. ఎందుకోసమంటే ఆ రుద్రశూలం నాకు మా గురువు గారు హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి మహారాజు, ఆయన కానీ ఇచ్చి అంతర్ధానం అయ్యారు. అది ఇప్పటికీ మా శ్రీచక్ర పీఠంలో శక్తి సంపాతంగా ఉంటుంది. సో ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మొత్తం 12 రుద్రశూలాలు ఉంటాయి. ఆ 12 మందుల్లో ఇప్పుడు నాకు మాత్రమే ప్రసాదంగా ఒకటి కనిపిస్తుంది. ఇంకొకటి ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి అడిగారు ఈ రుద్రశూలం ఏంటంటే దీని ప్రభావం మీ ఇంట్లో ఒక వంశస్థుడు పుడతాడు, అలా నక్షత్రంలో పుట్టినప్పుడు దీని ప్రభావం వాళ్ళకు ఉంటుంది అని చెప్పి. అంటే ఆ నక్షత్ర జాతకులకు మాత్రమే అది ఫలిస్తుంది, వేరే వాళ్ళకు ఫలించదు. కాబట్టి నా జాతకంలో నాకు ఆ యోగాలు ఉన్నాయి కాబట్టి, పంచమహాపురుష యోగాలు నా జాతకంలో ఉన్నాయి కాబట్టి అది ప్రతిఫలిస్తుంది. కాబట్టి అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది వండర్ఫుల్ ఎక్సలెంట్ టైం. అది కాకుండా ఈసారి మనకి సాటర్డే వస్తుంది, నెక్స్ట్ డే మనకి ఉగాది. సాటర్డే ఇప్పుడు హాలిడే కూడా ఉంది. ఎందుకోసమంటే ఉగాది ఉంటుంది కాబట్టి, హాలిడే ఉంటుంది కాబట్టి ఎవరూ మిస్ చేసుకోకుండా అందరూ కూడా రండి. కాకపోతే ఓన్ వెహికల్లోనే రండి. ఎందుకోసమంటే ఈ యొక్క మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణం పూజ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ 11 o'clock నుంచి అందరి యొక్క నేను అక్కడ వింటాను. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మార్నింగ్ 11 o'clock నుంచి వింటూ ఉంటాను. 1:30, 2 o'clock వరకు బుకింగ్స్ అన్నీ అయిపోతాయి. 2కి యాగం, 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకి. ఇది మార్చి 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు యాగం స్టార్ట్ అవుతుంది. 5:30 వరకు యాగం అయిపోతుంది. 5:30కి అక్కడి నుంచి అందరం కూడా బాసర్కి ట్రావెల్ చేయడం ఉంటుంది. 5:30 నుంచి 6:30 వరకు గంగా నదిలో, గోదావరి నదిలో స్నానం చేయడం ఉంటుంది. రుద్రశూల స్పర్శ స్నానం ఉంటుంది. అక్కడ స్నానం అయిన తర్వాత తిరిగి దేవస్థానానికి వచ్చేసి ప్రసాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఇది గ్రహణానికి సంబంధించిన పద్ధతి. ఎవరైనా రాలేకపోతున్నారు, ముఖ్యంగా ఇది మెక్సికోలో గ్రహణం కనిపిస్తుంది, కెనడాలో ఈ గ్రహణం కనిపిస్తుంది. సో అక్కడ బ్యాంగిల్ కంకణగ్రాస సూర్యగ్రహణం, ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, కాకపోతే బ్యాంగిల్ షేప్లో కనిపిస్తుంది. సో ఆ సూర్యగ్రహణంకి సంబంధించి అక్కడ ఎవరైనా ఎన్ఆర్ఐస్, అమెరికాలో కూడా కనిపిస్తుంది. సో ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే కనుక మీరు ఆన్లైన్లోనే నా pradeepjoshi.com వెబ్సైట్లోనే మీరు ఆర్డర్ చేసుకోండి. మీకు బై పోస్ట్ ద్వారా మేము ఏవైతే ఉందో లాకెట్స్ అవి ఏం పంపించేటివి అన్నీ కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో అందరూ యాగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా రండి, తప్పకుండా దైవానుగ్రహం పొందండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది,
మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము లేదా లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ప్రస్తుతం మీ లగ్నం నుంచి 12వ స్థానంలో చూసుకున్నట్లయితే రవి, శుక్రుడు, బుధుడు, రాహువు కలిసి ఉన్నారు. అందులో బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించున్నారు. శని 11లోని, అదేవిధంగా మీకు ఉండేటువంటి గ్రహస్థితిలో 3లో కేతువు, 2లో గురువు, 3లో కుజుడు, 2లో గురువు, 6వ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. దీని మూలంగా 2 గ్రహాలు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉండి వక్రించి, అదేవిధంగా రవి రాహువులు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నారో ఈ యొక్క విషయంలో కొంచెం పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలని మీ సంతానం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఎప్పుడైతే 2 శుభగ్రహాలు రవి నుంచి పక్కకు వెళ్తున్నాయో ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి రాహు కాంబినేషన్ అటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఎండింగ్ కల్లా షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాస్త మీకు 6 గ్రహాలు 29వ తేదీకి కలిసి ఉంటాయి. కాబట్టి మరలా 30వ తేదీ నుంచి మనకి ఎలాగో ఉగాది వస్తుంది. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటుంటాయి ఈ పక్షంలో. సహజంగానే 4 గ్రహాలు కలిసిన అందులో 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి. అయితే ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి గురువు మాత్రం మీకు ధన సంబంధించినటువంటి విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. ధైర్య సాహసాలకి, పరాక్రమానికి కుజుడి యొక్క పవర్ చాలా బాగుంది మీకు. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ షష్టగ్రహ కూటమిలో చతుర్థాధిపతి చంద్రుడు 29వ తేదీ వాటితో కలిసి ఉంటున్నాడు. 28, 29వ తేదీలు ఆ రవి రాహు వీటితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కుజుడు, కేతువు, బుధ రాశుల్లో ఉన్నందుకు అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నం, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, విదేశీ కంపెనీలకి ఇక్కడ నుంచే మీరు చేసేటువంటి విదేశీ ఉద్యోగ యోగాల గురించి చేసే ప్రయత్నం కానివ్వండి, ఈ షష్టగ్రహ కూటమిలోకి దశమాధిపతి శని ఎంటర్ అవ్వడం వల్ల మీకు చాలా మట్టుకు ఆ యొక్క విషయంలో పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా కేవలం ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ యొక్క బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించినందుకు మీకు ఆ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది. అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గానామాన్ని మరియు సూర్య భగవాను ఎక్కువగా తలుచుకోండి. మీరు ఎంత సూర్య భగవాను, దుర్గాదేవిని ఎంత తలుచుకుంటారో అంత విధిగా బాగుంటుంది. అలాగే కొంచెం మధ్యవర్తుల వల్ల మీకు కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో కొంత అనుకున్నది మళ్ళీ ఇంకొక బంధువర్గం వాళ్ళ వల్ల కొంత మార్పులు ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోవుకి చక్కగా మీరు ఈ పక్షంలో బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న ఉండలుగా 4 ఉండలు తినిపిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి. దానివల్ల ఎక్కువగా ఆలోచించడం అంటే విపరీతమైన ఆలోచనలు ఉంటాయి కొంతమంది, అది తొలగిపోతుంది, ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. గురువుగారు ఉగాది రాబోతుంది కదా, ఉగాది కంటే ముందు రోజు షష్టగ్రహ కూటమి రాబోతుంది. ఆ రోజు నుండి ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి మంచి జరగబోతుంది, ఏ నక్షత్రాల వారికి సమస్యలు రాబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మ. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. షష్ఠగ్రహ కూటమి అంటే ఒక రాశిలో 6 నక్షత్రాలు ఉండడం అమ్మ.
అంటే ఒకే ఇంట్లో 6 ఉండటం, అది కూడా ఆ స్థానం అనేటువంటిది బృహస్పతి స్థానం అవ్వటం, మీనరాశి. ఆ బృహస్పతి స్థానంలో రాహువు, శుక్రుడు, చంద్రుడు, రవి, బుధుడు, శని, ఈ 6 కూడా ఒకే స్థానంలో నిలిచి ఉండటాన్ని షష్టగ్రహ కూటమి అని అంటారు. అయితే దీనివల్ల ప్రమాదాలు ఏమిటండి అంటే, యుగాది అంటే అందరూ ఉగాది అంటూ ఉంటారు కదమ్మా, దాని పేరు యుగాది. ఆ యుగాదికి రవి రాజవుతున్నాడు, సేనాధిపతి రాజవుతున్నాడు. ఒక నవనాయకులు అంటే 9 గ్రహాలు. 9 గ్రహాలలో విశ్వావసునామ సంవత్సరం మొత్తం 6 గ్రహాలు పాప స్థాయిలో ఉన్నాయి. 3 గ్రహాలే శుభగ్రహాలు. పాపగ్రహాలు 6, శుభగ్రహాలు 3 అవ్వటం. 6 గ్రహాలు షష్టగ్రహ కూటమిగా నిలిచి ఉండటం అనేటువంటిది ఒక 18 నక్షత్రాల వారికి ప్రమాదం అమ్మ. 18 నక్షత్రాల వారికి ప్రమాదం. ఈ నక్షత్రాలు అంటే 18 నక్షత్రాలు ఉన్నప్పుడు మనం తెలియాలిగా. ఆరుద్ర, స్వాతి, శతభిషం, 3 నక్షత్రాలు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఇవి మొత్తం 18 నక్షత్రాలు. ఈ 18 నక్షత్రాల వారికి కూడా ఇందులో ఎక్కువగా స్త్రీలకి ప్రమాదమమ్మ. ఈ 18 నక్షత్రాల్లో జన్మించేటువంటి పురుషుల కన్నా స్త్రీలకి కాస్త ఒక మోస్తరు ప్రమాదం అనేటువంటిది ఎక్కువగా ఉంది. పురుషులకి ఏదైనా ప్రమాదం అనేటువంటిది సంభవిస్తే స్త్రీకి దానికి సంబంధించిన కష్టం వచ్చినా రాకపోయినా, స్త్రీకి కనుక ఈ 18 నక్షత్రాల్లో జన్మించిన ఆ స్త్రీకి కనుక ఏదైనా కష్టం వస్తే దాని ప్రభావం ఆ కుటుంబం మీద గట్టిగానే పడుతుంది ఖచ్చితంగా. ఎందువల్ల అదేంటండి అంటే, ఒక ఇంట్లో ఒక స్త్రీ ఇంటి పనులు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఆవిడకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి కనుక ఒకరోజు లేవలేకపోతే ఇంటిల్లి బాధ ఏమవుతుంది అంటే, ఇంకొకరికి వంట చేసుకోవడం అన్నీ ఇంట్లో అన్ని పనులు రావు, ఒక రకంగా ఇబ్బందులు పెడతారు. మళ్ళీ ఆవిడ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ కాస్త లేచుకొని మళ్ళీ చక్కదిద్దుకుంటే 10 రోజుల సమయం పడుతుంది ఇంచుమించుగా ఆవిడ తనను తాను మళ్ళీ సమకూర్చుకొని చేసుకోవడానికి. ఈ స్థితిలో ఈ 18 నక్షత్రాల వారికి కూడా సమస్యలు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయమ్మా. నెల 15 రోజుల ముందు నుంచి వివరిస్తూనే ఉన్నాము. గత 15 రోజులుగా మాత్రం రోహిణి, హస్త, శ్రవణం, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, వీరు చాలా దారుణమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అంతకు మించి భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం అనేటువంటిది మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మెంటల్గా టార్చర్. ఏ క్షణం ఎలా జరుగుతుంది అని. రోహిణి, హస్త, శ్రవణం కానీ భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికైతే శస్త్రచికిత్సలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. ఏదో ఒక కారణం చేత సమస్య అనేటువంటిది ఉత్పన్నం చాలా ఎక్కువగా ఉన్నది. దీని నుంచి మరి బయటపడాలంటే ఏంటి అని అంటే, కామాఖ్యే వరదే దేవి నీలా పర్వతవాసిని అని కామాక్షి అమ్మవారమ్మ గోహతిలో ఉంటారు. అస్సాం 28వ తారీఖు రాత్రి, ఆ రాత్రికి అమావాస్య ఉందమ్మా. ప్రతి ఒక్కరూ ఈ 18 నక్షత్రాలు ఇప్పుడు ఏవైతే చెప్పామో ఆ ప్రతి ఒక్కరూ కూడా 100కి 100% గౌహతి వెళ్ళి అక్కడ కొన్ని రకాలైన పరిహారాలు చేసుకొని తీరవలసినదే. కనీసం మాత్రం పరోక్షంగా అయినా సరే అక్కడ జరిగేటువంటి దాంట్లో పాల్గొని వాళ్ళు కొన్ని పరిహారాలని కనుక చేసుకోగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు కదమ్మా. ఆ రకంగా వాళ్ళు బయటపడడానికి ఒక అవకాశం అయితే భగవంతుడు ఇచ్చాడు. అది కూడా ఎందువల్లనంటే 18 శక్తిపీఠాలలో విశేషమైన మూల స్తంభం కామాక్షి అమ్మవారు. ఈ కామాక్షి అమ్మవారు పరిసరాలలోనే దశమహావిద్యాధి దేవతలు అక్కడే స్థానమై ఉంటారు. అసలు వీళ్ళెవరండి? ఓకే, మనం మామూలుగా ఇప్పుడు చిన్నమస్త అమ్మవారని చెప్పి, వారాహి అమ్మవారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. వీరందరూ కూడా దశమహావిద్యాధి దేవతలు. వీరందరూ కూడా అక్కడే ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అంత విశేషమైనటువంటి శక్తి. అక్కడికి వెళ్ళటమే సగం దోషాలు పోతాయమ్మా. ఆ వెళ్ళేటువంటి యోగం అందరికీ
అనుకూలించదు. వెళ్దామనుకునే చివరి సమయంలో కూడా కొంతమంది ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. కర్మ ప్రారంభం అంటారు దాన్ని, ఏం చేయలేం. అటువంటి స్థితి చాలామందికి ఉంటుంది. ఆ కర్మ ప్రారంధము అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కనుక ఇప్పుడు మేము అదే కోవకి చెంది అదే నక్షత్రాలకు చెందిన వాళ్ళము మా కుటుంబంలోనే చాలామంది ఉన్నాం. మేము 28వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాము. ఎక్కడికి? గౌహతి కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ కొన్ని రకాలైనటువంటి పరిహారాలు అక్కడ చేస్తున్నామమ్మ. మర్నాడు ఉదయం కూడా మంత్ర యంత్ర తంత్ర విషప్రయోగాది వాటికి విరుగుడుగా ఒక రకమైన పరిహారం అనేటువంటిది మర్నాడు ఉదయం అమావాస్య సమయంలో మేము చేస్తున్నాము. అక్కడ కొంతమంది ద్వారా నిర్వర్తించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసేటువంటి దైవిక విధానంలో ఉంటుంది, కొంతమంది తంత్ర విధానంలో చేస్తారు. ఆ తంత్ర విధానంలో చేసేటువంటివి కొన్ని మనం చూడలేము కూడా. వాళ్ళు చేసే రకరకాల ప్రక్రియలు ఉంటాయి, మనం చూడలేము. అవి వాళ్ళ చేత చేయిస్తూ మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో మంత్ర విధానం అనేటువంటిది ఆ రోజు రాత్రి మర్నాడు ఉదయం కూడా చేయడం జరుగుతుంది. కనుక ఇప్పుడు చెప్పబడినటువంటి 18 నక్షత్రాల వారు కష్టమైన నష్టమైన వారు వారి కుటుంబాల్ని ప్రశాంతంగా కుటుంబాలతో ఉండాలి, మనకి ఏ సమస్యలు రావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ షష్ఠగ్రహ కూటమి అమావాస్య శనివారం, ఇంకొక మాట చెప్తా గట్టిగా గుర్తుపెట్టుకోండి, రేపు 22వ తారీఖు శనివారం ఉందమ్మా. ఎల్లుండి, రేపంటే ఎల్లుండి 22వ తారీఖు శనివారం అష్టమి. ఆ అష్టమి నుంచే ఈ నక్షత్రాల వారికి పీడన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఏదో ఒక రకంగా మానసిక శారీరకంగా దౌర్బల్యములు ఇబ్బందులు అనేటువంటివి మనిషిని చుట్టుముడుతూ ఉంటాయి. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏదో భయపెట్టడానికి ఇంకోటి చెప్తున్నాను అనుకోవచ్చు చూసిన వాళ్ళు. కానీ 22 శనివారం అష్టమి రోజు నుంచి అమావాస్య వరకు వాళ్ళకు పడేటువంటి మానసిక ఆవేదనలు చూసారా, ఆ ఆవేదనలకి మాత్రం ఖచ్చితంగా వారు అక్కడికి రావటమా, అక్కడికి వెళ్ళే మారాంటి వాళ్ళ ద్వారా గోత్రనామాలతో వాళ్ళు చేయించుకోవడం, ఏదో ఒకటి చేయించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ పరిస్థితి ఉన్నది. వారం రోజుల ముందు నుంచే దాని యొక్క ప్రభావం వాళ్ళు గట్టిగా చూడగలుగుతారు రోజు ఖచ్చితంగా ఏదో ఒక విధంలో. కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్యకారక. కనుక అన్ని విధాల ప్రతి ఒక్కరూ కూడా ఈ 18 నక్షత్రాలలో జన్మించిన వారు జాగ్రత్తగా ఉండటము తప్పదు, తప్పనిసరి. అజాగ్రత్త అనేటువంటిది అనేక రకములైనటువంటి ఇబ్బందులకి తావిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏమాత్రము కూడా అజాగ్రత్త లేకుండా జాగ్రత్త పడుతూ, సమయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ డైరెక్ట్గా వస్తే ట్రైన్ బుక్ చేసుకుని రావచ్చు, లేదా మేము ఫ్లైట్లో వెళ్తాం 28 ఉదయం, మాతో కలిసి అయినా వచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఏ రకంగా అయినా సరే 28 రాత్రి 29 ఉదయం అక్కడ కొన్ని రకాల పరిహారములు ఏవైతే మంత్రయంత్ర తంత్రానుసారము వైదిక విధానాన్ని అనుసరించి చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయో వాటిలో ఎందు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనటము అనేటువంటిది వాళ్ళ జీవితానికి అనేక రకమైనటువంటి వృద్ధి అనేటువంటిది మాత్రం నేను ఖచ్చితంగా వివరిస్తానమ్మా. కొన్ని గత వారం రోజులుగా చూస్తే భరణి పూర్వాషాఢ కావచ్చు, రోహిణి హస్తాశ్రవణం కావచ్చు, ఈ నక్షత్రాల వారు పడుతున్నటువంటి ఆవేదనలు అంతా ఇంత కాదు, ప్రత్యక్షంగా కళ్ళతోటి చూశాం. ప్రతి వ్యక్తికి విడివిడిగా దానికి ఏదో పరిహారం చేద్దామంటే అది సామాన్యమైన ఖర్చు కాదమ్మా. అలా అని చెప్పి ఎవరి చేత ఖర్చు పెట్టించడం కూడా ఇష్టం లేదు. ఏది ఎంతవరకు చేస్తే జీవితం బాగుంటుందో అంతవరకు ఆ విధానాన్ని అనుసరిస్తే వాళ్ళ జీవితం అనేటువంటి కుదుట పడాలి. కుదుట పడితే మనం ఏ పనైనా బ్రహ్మాండంగా చేసుకుంటాం. మనిషికి ఆయుష్, ఆరోగ్యం ఈ రెండు అవసరమే. చక్కటి ఆరోగ్యం ఉండి ఆయుష్ లేకపోయినా ఉపయోగం లేదు, చక్కటి ఆయుష్ ఉండి ఆరోగ్యం లేకపోయినా ఉపయోగం లేదు. కాబట్టి ఈ రెండిట్లతో పాటుగా మూడోది ఐశ్వర్యం కావాలి. ఈ మూడిట్లని మనం సమపాళ్లలో అంటే బ్యాలెన్స్డ్గా మనం తీసుకోవాలనుకుంటే దానికి మూలాధి దేవత ఆ వరాల్ని మనకి ఇచ్చేటువంటిది, కోరినటువంటి కోరికల్ని తీర్చే బంగారు తల్లి కల్పవల్లి అని కూడా మనం అమ్మవారిని చెప్పవచ్చు. ఆ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె దర్శనం, అక్కడ విధానం అనేటువంటిది మనం ఖచ్చితంగా నిర్వర్తించుకోవాలి.
అది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క మనిషి కూడా చేసి తీరవలసినటువంటి విధానము ఈ 18 నక్షత్రాల వరకు. అది మా విషయం అయితే. గురుగారు, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ నెల 29 షష్టగ్రహ కూటమి ఉండబోతుంది. పైగా ఆ రోజు అమావాస్య కూడా ఉండబోతుంది. మరి అంటే బ్రహ్మగారి కాలజ్ఞానం నిజమబోతుందా, ఏం జరగబోతుంది అంటారు? బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది పక్క పెడితే అమ్మ, షష్ఠగ్రహ కూటమి ఈసారి మనకు మీనరాశిలో వస్తుంది. షష్ఠగ్రహ కూటమి అనంటే 6 గ్రహాలు ఏక సంచరణ చేయడము. అలాగే 6 గ్రహాలు ఏకపక్షంలోనే రావడం, పైగా అదే రోజు అమావాస్య. అవును. దానివల్ల ఏంటంటే ఇరపూర్వంలో ఎలా అయితే మనము కరోనా అనే దానికి ఎలా అయితే భయపడ్డామో ఇప్పుడు కూడా అలా భయపడక తప్పదు. ఇంకో మహమ్మారి రాబోతుంది కూడా, అది సత్యం. అలాగే ఇంకో వైరస్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, రాదు అని చెప్పను నేను. అయితే ఇందులో ఇంకోటి ఏంటి అంటే ఈ మీనరాశిలో కూడా రావడం వల్ల చాలామందికి దరిద్రం అనేటువంటిది వెంబడిస్తుంది. అలాగే అంటే ఏ రాశులకు వారికి ఉండవచ్చు? ముఖ్యమైనది అయితే మీనరాశి అమ్మ. ఇందులో ఎక్కువ రాశి వాళ్ళకి ఎందుకనంటే ఒక మాట అడుగుతా, మనకు కరోనా వచ్చింది పంచగ్రహ కూటమిలో వచ్చింది. మరి అప్పుడు ఏ రాశుల వారు ఇబ్బంది పడ్డారు? ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళే ఇబ్బంది పడ్డారని ఉందా? ప్రపంచం మొత్తం గజగజగజ వణికింది. మరి యొక్క మీనరాశి వాళ్ళకని చెప్పలేము. ప్రపంచంలో ఉండే వాళ్ళకు ఎవరికైనా సరే ఏ నక్షత్రం కంటే ఆ నక్షత్రం అది కాదు. కాకపోతే వచ్చే సంవత్సరంలో కొన్ని రాశుల వారు ఇబ్బంది పడతారు. కానీ ఈ యొక్క మహమ్మారి వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారనేది అందరి మీద ప్రభావం చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకనంటే ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటి మొదటి వారం రోజుల వరకు ఏదన్నా ఇబ్బంది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత నుంచి 8 నెలల వరకు చూపిస్తుంది. 8 నెలల వరకు. ఈ 8 నెలల్లో ఏ క్షణంలోనైనా తీవ్రంగా ఒక్కటేంటి అంటే జననం కంటే మరణాలు ఎక్కువ జరుగుతాయి. జననం కంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి ఈ సంవత్సరం. దానివల్ల ఆచితూచి వ్యవహరించాలి. ఇదివరకు అన్నట్టుగా ఈ మాస్కులు పెట్టుకునే బయటికి వెళ్ళాలి. దానివల్లనే శరీరతత్వ ఆరోగ్య తత్వాలు ఏకమవుతాయి. విన్నారా? లేకపోతే మనలో ఉండే ఏంటిది అది ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. విన్నారా? ఇదే జరుగుతుంది అది జరుగుతుంది అనేది ఈ కాలజ్ఞానం విషయం పక్క పెట్టేసేయండి కాసేపు. ఎందుకంటే దాంట్లో కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. అన్నిట్లలో ఒకటే ఉంటుందని. కాకపోతే ఏంటి అని అంటే ధర్మ సూచన మాత్రము మీనరాశిలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఏదో సమస్యను ఎదుర్కోబోతుంది. సూచన అయితే ఉన్నది. దాన్ని మనము ఎలా అనే మన ధైర్యంతో దాన్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న తర్వాతనే అప్పుడు మనం కరోనాలో ఏ విధంగానైతే కాపాడుకున్నామో అలానే మనది మనం కాపాడుకోవాలి. రాశుల మీద నక్షత్రాల మీద కాసేపు పక్కకు పెట్టి ఈసారి మన ధైర్యంతో మనం బతకాలి. అలాగే గురుగారు అన్నారా? ఇది పాటించండి, సరిపోతుంది. గురుగారు, జరిగేదాన్ని ఎలాగో ఎవరు ఆపలేదు, అలాగే జాగ్రత్తగా ఉండాలి మీరు ముందే చెప్పేశారు. కాకపోతే అంటే దైవపరంగా ఏ దేవుని పూజిస్తే మంచిది, ఎటువంటి రెమెడీస్ కానీ పాటించాలి? దైవపరంగా ఆరోగ్యాన్ని సంరక్షించేవాడు సూర్యుడమ్మ మొదలు. దాంట్లో ఏంటంటే అరుణ హవనము, అరుణ పారాయణము అరుణ హవనము అనేటువంటిది ముఖ్యమైనది. ఇది ఆచరించిన వారికి ఆరోగ్యంలో ఎటువంటి పవర్ అనేటువంటిది లేదు. మీరు ఇది కూడా వినే ఉంటారు. ఎప్పుడు ఆ కరోనా వచ్చిన పీరియడ్లో హవనాలు చేసినప్పుడు ఆ ధూమం అంటే ఆ పొగ ఎంత దూరం అయితే వ్యాపించిందో అంత దూరం వరకు ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నారు. అది మీరు ఎంతోమంది కూడా వినే ఉంటారు. విన్నారా? ఒక్క హవనము చేసినందుకే మనిషి దగ్గర ఉండేటువంటి దరిద్రాన్ని తీసేస్తుంది. ఎందుకనంటే దాంట్లో మనం వాడే ద్రవ్యాలు ఇప్ప పువ్వు, హవనం పొడి, పచ్చకర్పూరము, మోదిగ సమితలు, ఆజ్యము, పేలాలు, ఇటు ద్రవ్యాలతో మనం వేసినప్పుడు చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా దాని శక్తి ప్రభావం అనేది ఉంటుంది. ఒకటి. రెండవది, పరమేశ్వరుడికి మృత్యుంజయ అభిషేకము, మృత్యుంజయ హవనము. ఎవ్వరమైనా సరే మనకు కావాల్సింది మృత్యు నుంచి బయటపడడానికి జయించాలి. ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఆచరించిన, దాని యొక్క సంబంధించినటువంటి అభిషేకాలు ఆచరించిన, దానికి సంబంధించినటువంటి హోమం ఆచరించినా కూడా వారికి విధేయిత ఫలితాలు చూపిస్తారు. రెండోది సుదర్శనాయాగము. సుదర్శనాయాగం దేనికోసం? సంహరణ. వచ్చే వైరస్ల దగ్గర నుంచి శత్రువులతో సహా
అంటే మన భారతదేశానికి బట్టే శత్రువులను ఎవరున్నా కూడా భారతదేశం వాళ్ళందరూ కలిసి ఏకపక్షంలో కూర్చొని సుదర్శనాయాగం చేస్తే మనకు వచ్చే వైరస్ అనే కాకుండా శత్రువులను కూడా అడ్డుకునేంత గొప్ప శక్తి ఉంటుంది. అదొకటి. తర్వాత ఈ సుదర్శనాయాగంలో సుదర్శనాయాగం ప్లస్ మహాసౌర అరుణయాగాన్ని తీసుకోవాలి. సుదర్శనయాగంలో మహాసౌర అరుణయాగాన్ని కూడా తీసుకునేది మొదలు చెప్పాం కదా, అరుణ హవనము అని. ఆ అరుణంలో మహాసౌరమును, అరుణం అంటే సూర్య భగవాని యొక్క మహామంత్రములు, ఆ మంత్రాలను కూడా తీసుకొని వాటితో పాటు హవనం చేసినటువంటి ఎడల ఆరోగ్య సమస్యలు, శత్రుబాధలతో సహా నివారణ అవుతాయి. ఇట్టి యొక్క కార్యక్రమాలలో చేసుకోవలసింది మొదలు వీళ్ళు ముగ్గురు. తర్వాత అమ్మవారి సత్స్వరూపాలు చండీదేవికి మనం ప్రతినిత్యంగా హవనం ఆచరించిన, పైగా అదే రోజు అమావాస్య అవుతుంది. అమావాస్య రోజు అపూర్వ శక్తిగా ఉండేది ఇద్దరే, శివుడు అమ్మవారే. మిగిలిన ఏ దేవుడికి అంత శక్తి లేదు. అదే రోజు కనుక వీళ్ళు అమావాస్య రోజు కాబట్టి రాత్రిపూట ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి చేస్తారమ్మా. ఏది శ్రీశైలంలో కానివ్వండి, త్రయంబకంలో కానివ్వండి, అఘోర రుద్ర పాశుపత మహాయాగమని సంవత్సరానికి ఒక్కసారే చేస్తారు. అది అదే రోజు అమావాస్య షష్ఠగ్రహ కూటమి నుంచి అందరినీ బయట పడేయడానికి కూడా అదే రోజు అర్ధరాత్రి పూటనే చేయాలి. మళ్ళీ ఇది పగలు చేసేది కూడా కాదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అఘోర రుద్ర పాశుపత మహాయాగాన్ని ఎవరైతే ఆచరిస్తారో, అఘోర పాశుపత మహాయాగంలో ఎవరైతే పాల్గొంటారో, శివాజ్ఞలేంది చీమైనా గుడ్డదు. ఆ చీమ మనల్ని కుట్టకుండా ఉండాలంటే అఘోర రుద్ర పాశుపత యాగం చేస్తే ఆ చీమ మనల్ని కుట్టకుండా వెళ్ళిపోతుంది. అంటే దానివల్ల మనకేమున్నట్టు, శివాజ్ఞ ఉన్నట్టే కదా మనల్ని సంరక్షించడానికి. ఇట్టి ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఆచరించుకోండి. ఈ అమావాస్య రోజు అఘోర రుద్ర పాశుపత మహాయాగాన్ని ఉదయం పూట స్వామివారికి భస్మముతో మృత్యుంజయ అభిషేకము చేయించి సాయంత్రం పూట అఘోర రుద్ర పాశుపత మహాయాగాన్ని ఆచరించినటువంటి ఎడల మీ దగ్గరికి ఎటువంటి మరణ దోషాలు అనేటువంటివి రావు. ఈ షష్ఠగ్రహ కూటమి నుంచి ఎంతోమందిని బయట పడేసిన వారు కూడా అవుతారు. స్వస్తి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.